వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఓటేసినందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇది రైతు ప్రభుత్వం. నిజామాబాద్ రైతు మహోత్సవంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ప్రాణహిత చేవెళ్ల 21-22 ప్యాకేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలి. రైతు మహోత్సవంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విజ్ఞప్తి. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా బంగారం ధరకు మళ్లీ రెక్కలు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 99,600 రూపాయలు. వెండి కిలోకు 98,000కు చేరుక. నిజామాబాద్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందో బీజేపీ ఎంపీ అరవింద్ చెప్పాలి. నిజామాబాద్ రైతు మహోత్సవంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పసుపు పంటకు మద్దతు ధర వస్తేనే ఆ రైతు తలెత్తుకొని ఉండగలడు. నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. నిజామాబాద్ రైతు మహోత్సవంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. దుమ్ము రేపిన నిజామాబాద్లో గిరిరాజ్ కళాశాలలోని రైతు మహోత్సవం. అధికారులపై మంత్రుల అసహనం. హెలికాప్టర్ గాలికి కొట్టుకుపోయిన స్వాగత తోరణాలు, టెంట్లు. బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉంది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి రైతన్నల పట్ల చిన్న చూపు చూడొద్దు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహించిన రైతు మహోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. గత 10 ఏళ్లలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు కేసీఆర్ నష్టపరిహారం ఇవ్వలేదు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహించిన రైతు మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపణ. తెలంగాణలో బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ అరవింద్. రైతు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచే దిశలో వ్యవసాయ అధికారులు ఆలోచించాలి. నిజామాబాద్ రైతు మహోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచన. ఎంచా మహారాష్ట్ర దారిలో గంజాయి ముఠాను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. నిజామాబాద్లో మీడియాతో వివరాలు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ అధికారి సోమిరెడ్డి. రైతులు ఓటేసినందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇది రైతు ప్రభుత్వమని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ రైతు మహోత్సవంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడారు. రైతులను విదేశాలకు తీసుకెళ్లాలని మంత్రులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టిపోయిన రేవంత్ సర్కార్ 6 గ్యారంటీలతో పాటు సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుందని, మళ్లీ 90 సీట్లకు పైగా గెలుస్తామని, ఆర్థిక నిర్బంధం ఉన్నందున కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిలబెట్టుకునేలా పాలన అందిస్తామని మహేష్ గౌడ్ చెప్పారు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో సీల్టు తీసి సాగునీరు పెరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు చేసి నీళ్లలో పోసిన ఘనత బీఆర్ఎస్దే అని అన్నారు. పచ్చకండువాల రైతు ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వచ్చిన సీట్ల సంఖ్య అర్బన్ ప్రాంతాల్లో వచ్చిన ఎక్కువ
ప్రాణహిత చేవెళ్ల 21-22 ప్యాకేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేయాలని మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రైతు మహోత్సవంలో గుత్పా ఎత్తిపోతల ఎక్స్టెన్షన్ను పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాలని మంత్రులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసేలా ప్రకటన చేయాలని కోరారు. రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేయించాలన్నారు. ధాన్యం కొనుగోలు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. చెప్పారు తప్పకుండా దానికి ఫండ్స్ రిలీజ్ చేసి మరి కంప్లీట్ చేస్తామని చెప్పారు. దయచేసి ఎట్టి పరిస్థితులలో ఈ 2-3 సంవత్సరాలలో మనం కంప్లీట్ చేసుకుంటే మాకు మా నియోజకవర్గము తర్వాత పాల్గొండ కలిసి ఒక 2 లక్షల ఎకరాలకు తర్వాత కామారెడ్డి ఇల్లారెడ్డి కలిసి 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని టాప్ స్థాయి కింద ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సిందిగా వినియోగించుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి గుత్పా ఎక్స్టెన్షన్ లిఫ్ట్ ఉంది. అది ఆల్రెడీ అది కూడా 90% వర్క్ అయిపోయింది. కొద్దిగా 2-3 కోర్స్ ఇస్తే ఒక 3,000 ఎకర్స్కు మరి ఆయకట్టు వస్తుందన్న అది కూడా జరుగుతుంది మనసులో పెట్టుకుని. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా బంగారం ధరకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది. దీన్ని అనుసరించి దేశీయంగానూ పసిడి ధర పరుగులు పెడుతోంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 99,600 రూపాయలపైన పలుకుతోంది. లక్షకు కాస్త దూరంలో నిలిచింది. అటు వెండి సైతం కిలో 98,000 రూపాయలుగా ఉంది. అటు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లను 10 గ్రాముల పసిడి తొలిసారి 96,000 మార్కు దాటింది. కాంట్రాక్ట్స్లో 10 గ్రాముల పసిడి ఒక్క రోజులోనే 1,493 మేర పెరిగి ఇంట్రాడేలో 96,747 వద్ద గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $3,393 వద్ద ట్రేడ్ అవుతుంది. 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని అనలిస్టులు చెబుతున్నారు. నిజామాబాద్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ ధరంపురి అరవిందే చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ మంత్రి ఉత్తమ్ నిజామాబాద్లో రైతు మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినా పూర్తి స్థాయిలో ఇంకా పనులు ప్రారంభం కాలేదని కామెంట్ చేశారు. తాను కూడా పసుపు బోర్డు కోసం ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. ఇప్పటి వరకు పసుపు బోర్డు ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవిందే చెప్పాలని అన్నారు. గతంలో బియ్యం పంపిణీలో జోరుగా అక్రమాలు జరిగేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. నిరుపేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం బోనస్ డబ్బులు పెండింగ్లో ఉంటే త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగం ఉండదని తెలిపారు. గత ప్రభుత్వం సాగునీటి శాఖలపై 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసినా అదనంగా 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని ఆరోపించారు. నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. త్వరలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని చెక్ డ్యాంలు మంజూరు చేస్తామని ప్రకటించారు. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని సభాపక్షాలు. ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి 2-3 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తున్నారు. నేను ఈరోజు సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఎస్పీ కానీ బోనస్ కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా క్లియర్ చేస్తానని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గత ప్రభుత్వం ఆపేసిన విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. పసుపు పంటకు మద్దతు ధర వస్తేనే ఆ రైతు తలెత్తుకొని ఉండగలడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఇవాళ తుమ్మల నిజామాబాద్లో రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకు సాటి వచ్చి మరో రాష్ట్రంలో దేశంలోనే లేదని అన్నారు. రాష్ట్రానికి పసుపు పారాని లాంటి జిల్లా నిజామాబాద్ అని తెలిపారు. అన్నదాతలకు 2 లక్షల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఘటన తెలంగాణకే దక్కిందన్నారు. కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అర్ధాంతరంగా నిలిచిపోయిందని కామెంట్ చేశారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చిన అన్న పథకాలను నిలిపివేసిందని తెలిపారు. ఇక గత 10 ఏళ్లలో వ్యవసాయ యంత్ర పరికరాలను బీఆర్ఎస్ ఇచ్చిన పాపన పోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ యంత్ర పరికరాల పంపిణీ పునరుద్ధరించామని అన్నారు. ప్రతి జిల్లాలో ఆయిల్ పంప్ పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పంప్ సాగు పెరగాల్సి ఉందని తెలిపారు. ఒకవేళ ఆయిల్ పంప్ సాగు చేయకపోతే రైతులే నష్టపోయే పరిస్థితి వస్తుందని అన్నారు. 4 ఎకరాల వరి సాగులో వచ్చే లాభం ఎకరం ఆయిల్ పంప్ తోటతో వస్తుందని కామెంట్ చేశారు. దేవరకొండలో ఓ రైతు కుంకుడుకాయల సాగుతో 6 లక్షలు సంపాదిస్తున్నాడని గుర్తు చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం అందజేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. అయినా సరే కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నాక, కుటుంబం అన్నాక అనేక కష్టాలు ఉంటాయి. వద్దాక దాన్ని మేము ఎక్కడూ పెట్టం. కానీ కష్టకాలంలో, కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల చేతుల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాలలో సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవ సభలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులను నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ అందజేస్తుందని తెలిపారు. మంత్రి తుమ్మల రైతు సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఉద్యమకారులను, కార్యకర్తలను కలిసేందుకు భద్రాచలం వచ్చిన కవిత ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం హరిత హోటల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యమకారులది బీఆర్ఎస్ పార్టీది రక్త సంబంధం అన్నారు. ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ ఆవిర్భవించేదే కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించకపోయినా కేసీఆర్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. 70 లక్షల సభ్యత్వాలు ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అని, ప్రతి కార్యకర్త తలెత్తుకుని జీవించేలా పార్టీ చేస్తుందని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే ధ్యేయంతో మనమందరం కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి వలస వచ్చిన నాయకులు వారికి ఇష్టం వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ఉద్యమకారులు ఎమ్మెల్సీ కవిత ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ వాళ్ళ అనుచరులకు పదవులు కట్టబెట్టడం వల్లనే పార్టీకి నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, రేగే కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడిండు అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తాను. నిజామాబాద్ రైతు మహోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత వైఖరికి అద్దం పట్టింది. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా రైతు మహోత్సవం వద్ద హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో దుమ్ము రేగడంతో టెంట్లు, స్వాగత తోరణాలు పడిపోయాయి.
జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన రైతు మహోత్సవం అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత వైఖరికి అద్దం పట్టింది. మహోత్సవం ప్రారంభం రోజునే అధికారుల పనితీరును ఎత్తిచూపింది. జీజీ కళాశాల మైదానంలో మహోత్సవం ప్రాంగణంలోనే హెలిప్యాడ్కు ఏర్పాట్లు చేశారు. మంత్రులు వచ్చిన హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఉన్న టెంట్లు, స్వాగత తోరణాలు గాలికి పడిపోయాయి. తీవ్రమైన దుమ్ము రేగడంతో ప్రాంగణంలో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేయగా రైతు మహోత్సవం జరుగుతున్న ప్రాంతంలో హెలికాప్టర్ను ల్యాండ్ చేశారని, ఇక్కడ కూడా హెలిప్యాడ్ ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యారని, అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వెల్కమ్ బ్యాక్. రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి రైతన్నల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడొద్దని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ రైతు మహోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావుతో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు కావాల్సిన పరికరాలు, ఉత్పత్తులు, సీడ్, ఫర్టిలైజర్ స్టాల్స్, వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు సెరికల్చర్, ఆయిల్ ఫెడ్ అనుబంధ శాఖల స్టాల్స్ పరిశీలించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు నూతన సాంకేతిక విధానాలతో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రైతు మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. రైతు లేనిదే దేశం లేదని, అలాంటి రైతన్నల పట్ల చిన్న చూపు చూడొద్దని అన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు కేంద్రం ఫసల్ బీమా యోజన కింద ఇస్తున్న నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని సూచించారు. రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 500 రూపాయల బోనస్ అన్ని పంటలకు వర్తింపజేయాలని సూచించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 12,000 సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయంలో యువ రైతులను ప్రోత్సహించే విధంగా సబ్సిడీ సౌకర్యాలు అందించి నూతన సాంకేతిక సేంద్రీయ వ్యవసాయం అందించే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాలలో రైతు మహోత్సవంలో షబ్బీర్ మాట్లాడారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. రాష్ట్ర మంత్రులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నష్టపరిహారం ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మంత్రులను కోరారు. బీఆర్ఎస్ హయాంలో అధికారులు కేసీఆర్ భజన చేశారు. వారు పద్ధతి మార్చుకోవాలి. అధికారుల దొంగ మాటలు నమ్మకుండా ప్రాణహిత చేవల్ల ప్యాకేజ్ 21 పనులు పూర్తి చేయించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ గారు ఈ వడగల వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏదైనా రైతులకు అకాల వర్షాలకు నష్టమైన దానికి నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలోనే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి 10,000 చొప్పున మీరు ఇమ్మీడియట్లో వచ్చిన 8 దినాలకి తెలంగాణలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ఆరోపించారు. ఆ 2 పార్టీలకు కమిషన్లు, కరెక్షన్ తప్ప రైతులను ఆదుకోవాలనే సోయి లేదని విమర్శించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు మేడిపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఎంపీ అరవింద్ పరిశీలించారు. పంట నష్టంతో పుట్టెడు దుఃఖంతో ఉన్న రైతులను ఓదార్చారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతులను ఆదుకోవాలని సూచించారు. వ్యవసాయంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏలుతున్న కాంగ్రెస్ ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని తెలిపారు. ఫసల్ బీమా అమలు చేయకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతుల పొట్ట కొట్టి కోట్లు సంపాదించిన బీఆర్ఎస్ 10 నుంచి 20 కోట్లు ఖర్చు చేసి సభ పెడుతున్నారని, ఆ సభతో ఏం పీకుతారని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫసల్ బీమా పథకాన్ని అమలులో తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులకు ఎకరానా 50,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో అందులో ఎక్కువ శాతము ఈ వరి, మామిడి, నువ్వులు ఉన్నాయి, సజ్జలు కూడా ఉన్నాయి. సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ప్రతి ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి. ఇది 2014 నుంచి 24 దాకా వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా భూపన్పల్లి జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వంట పత్రాలు పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని భూపన్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సోమవారం వంట పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తున్నారని, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నిధులు మంజూరు చేసి వంట పత్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత డైవర్సిఫికేషన్, లైక్ మీరు స్కిల్ యూనివర్సిటీలో పోతారా, లేకుంటే ఇంజనీరింగ్ సైడ్ పోతారా, లేకుంటే మెడికల్ సైడ్ పోతారా, మరి ఏం చేస్తారు అన్నది అది పిల్లల ఇష్టం, వాళ్ళ అభిరుచులను బట్టి చేయాలి. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి ఓవరాల్ ఏంటంటే క్యారియర్ బిల్డప్లో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్, జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు చదివిన వాళ్ళే అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మా ఆదర్శం మాకు రేవంత్ రెడ్డి గారే. అంటే కేసీఆర్ అనుకోండి, ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు అనుకోండి, ఇవి మేము కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాం. ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ కాలేజ్ తెలుగు మీడియం, నాకు మెడికల్ కాలేజ్ పోయేంత వరకు ఇంగ్లీష్ రాదు. అంటే అప్పటి కాలం వేరు. ఇప్పుడు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదవద్దని అనట్లేదు. ఇప్పుడు 5th స్టాండర్డ్ ఆటోమేటిక్గా గంజాయి ముఠాను ఎక్సైజ్ పోలీసులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఎంచా నుంచి మహారాష్ట్ర వెళ్లే దారిలో గంజాయిని పట్టుకున్నారు. స్థానికంగా ఆయుబ్ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుసుకుని తమకు గంజాయి అవసరం ఉందని సాధారణ పౌరుల్లా అతడిని సంప్రదించారు. ఆయుబ్ 2 రోజుల క్రితం గంజాయి తీసుకుని అరసపల్లి వద్దకు రాగానే అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి ద్వారా మహారాష్ట్రలోని బోకకు చెందిన షారుఖ్ ఖురేషీ, షేక్ ఫహీం, షేక్ సిద్దిక్, జుబేర్ పఠాన్ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి 32 కిలోల గంజాయితో పాటు కారు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. మరో కీలక సూత్రధారి కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు చిక్కకుండా గంజాయి స్మగ్లర్లు ముందుగా వాహనాల్లో రెక్కి నిర్వహించి కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిసింది. గంజాయి దందాలో తలపడిన వారి కోసం ఎక్సైజ్ అధికారుల వేట కొనసాగుతుంది. గంజాయికి చాలా డిమాండ్ ఉండడంతో చిన్న ప్యాకెట్లలో అమ్ముతూ విద్యార్థులను, యువతను వ్యసన పరులుగా మారుస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు నిన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మా యొక్క సిబ్బంది స్వప్న ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ రామ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హమీద్ అండ్ మిగతా సిబ్బంది అంతా కూడా నిన్న లోకల్లో గంజ్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తిని సాయంత్రం 4:30కి మహమ్మద్ ఆయూబ్ అనే వ్యక్తిని దగ్గర 250 గ్రాముల గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అతనికి ఎవరిచ్చారని చెప్తే నాందేడ్ నుంచి వచ్చినటువంటి పర్సన్ కారులో వచ్చేసి ఇచ్చాడు. తన పేరు వచ్చేసి ఫారూక్ ఖురేషీ అని చెప్పడం జరిగింది. ఆ వెహికల్ ఇప్పుడే ఇచ్చి మళ్ళీ బయలుదేరింది అని చెప్పగానే మా వాళ్ళు అప్రమత్తమై దాన్ని యాంచా చెక్ పోస్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దాంట్లో అది ఆ వెహికల్ కూడా 2 ఎస్కార్ట్ కూడా ఉండటం జరిగింది. కారులో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. మొత్తం ఈ 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కారులో 30 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. కారు స్విఫ్ట్ డిజైర్ కారు.
ఈ నలుగురు వ్యక్తులు కూడా నాందేడు సంబంధించినటువంటి వ్యక్తులే. వాళ్ళు నిజామాబాద్కి తరచుగా వచ్చి ఇక్కడ గాంజాని ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క విచారణలో పూర్తిగా తెలవడం జరిగింది. రైతు పెట్టుబడి ఖర్చు తగ్గించి దిగుబడి పెంచే దిశలో వ్యవసాయ అధికారులు ఆలోచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. నిజామాబాద్ రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీలు వ్యవసాయ శాఖ రైతును అప్పుల నుంచి బయటపడేసి ఎకరానికి ₹1,00,000 వచ్చేలా చూడాలన్నారు. రైతు భరోసా డబ్బులు తక్షణమే రైతుల ఖాతాలో వేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని కామారెడ్డి అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన వెంటనే డిస్పోజ్ చేయాలని అన్నారు. ఈ రోజు ప్రజావాణిలో అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై విచారణ త్వరగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త వెర్షన్లో చేపట్టాలని తెలిపారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగాయని, ఆయా కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం ఉన్నప్పటికీ కొనుగోలు జరగడం లేదని అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపారు. కొన్ని మండలాల్లో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్లు ఆన్లైన్లో ధరణి ఫైల్స్ ఫార్వర్డ్ చేస్తున్నారని, మాన్యువల్ ఫైల్స్ పంపించడం లేదని అన్నారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీఓ వీణ, కలెక్టరేట్ పరిపాలనా అధికారి మసూద్ అహ్మద్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భూభారతి చట్టం రైతులకు వరమని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. సుమారు సంవత్సర కాలం పడ్డ కష్టమే నేటి భూభారతి చట్టమని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే భూభారతి చట్టం అమల్లోకి తెచ్చిందని, రైతుకు చెందిన భూమి హద్దులను కూడా కొత్త పాస్బుక్లలో పొందుపరచారని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్క రైతు సమస్యను ఓపికగా విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బైన్సా ఆర్డీఓ కోమల్ రెడ్డి, బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు, బాసర మండల తహసీల్దార్ పవన్ చంద్ర, ఆర్ఐ అభిమన్యు పాల్గొన్నారు. మన ముగ్గురు ఉన్నాను, కానీ పాతలో ఎవరైనా తహసీల్దార్ వచ్చి అంటే ఎల్డర్ బ్రదర్ మీద లేకపోతే అన్న పేరు ఎక్కించారు, నాకు అవకాశం ఇవ్వలే, నాకు నోటీస్ కూడా రాలేదు. అలాంటి సమస్య ఉన్నప్పుడు గతం యాక్ట్లో రెవెన్యూ శాఖకి కూడా, రెవెన్యూ అథారిటీకి కూడా రివిజన్ ఆప్షన్స్ లేకుంటే, సో ఏమైంది అంటే ఓకే ఇది పెట్టారు, నా జాగాలో వచ్చారు, వాళ్ళకి కూడా పాస్బుక్ ఉంది, నాకు కూడా పాస్బుక్ ఉంది, కానీ నా జాగాలో వాళ్ళు వచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కాదు అని, వక్ఫ్ చట్టం, ఓవైసీ లాంటి వారికి వ్యతిరేకం, సామాన్య ముస్లింలకు అనుకూలమని మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ అన్నారు. మహమ్మద్ గోరీ హయాంలో వక్ఫ్ ప్రక్రియ ప్రారంభమైందని, వక్ఫ్ ఆస్తుల ఆదాయం 5 ఏళ్లలో 9% తగ్గిందని, 1995లో వక్ఫ్ బోర్డుకు పివి నరసింహారావు జ్యుడిషియల్కు ఇచ్చారు. ఇది అతిపెద్ద దరిద్రం. సోనియా గాంధీ ఈ జ్యుడిషియల్ని సుప్రీంకోర్టులా మార్చారని ఎంపీ అరవింద్ అన్నారు. గతంలో వక్ఫ్ చట్టం వల్ల ఇతర సామాజిక వర్గాల వారికి తీరని అన్యాయం జరిగిందని, వక్ఫ్ చట్టం వల్ల రాష్ట్రంలో ఆలయాలు, ప్రభుత్వ భూములు, రైతుల భూములు, జూ పార్క్ భూములు ఎన్నో కబ్జాకు గురయ్యాయని, 2026లో 6 లక్షల ఎకరాలు వక్ఫ్ క్లెయిమ్ ఉంటే 2025లో 38 లక్షలకు ఎలా చేరిందని, మేము తెచ్చిన వక్ఫ్ చట్టంలో డిజిటలైజేషన్తో పాటు అణగారిన ముస్లిం వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేశామని, మోడీ తెచ్చిన అమెండ్మెంట్తో దేశ భవిష్యత్తును కాపాడతామని, మేము తెచ్చిన వక్ఫ్ చట్టంతో ముస్లింలకు లాభం తప్ప నష్టం లేదని ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో అన్నారు. పరిగి మండల్ పూడూరు రైతులు 778 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ మామిడిపల్లి విలేజ్ ఈ వక్ఫ్ చట్టం పెట్టిందే. ఈ నుంచి ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఇండిపెండెన్స్ ఆ టైంలో వాళ్ళ ప్రాపర్టీలు ఎవరన్నా రిలీజియన్కి డొనేట్ చేస్తే ఆ ప్రాపర్టీలు కరెక్ట్గా మేనేజ్ చేసి దాని మీద వచ్చిన ఆమ్దానితోటి గరీబు ముస్లింల పిల్లలు వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్, ఇటువంటి కాజెస్ కోసము దీన్ని వాడాలి అని. ఇంటర్ పరీక్షల ఫలితాల నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనంతో ఉండాలని కోరింది.
రేపు రాబోయే ఫలితాల నేపథ్యంలో పరీక్షలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ జీవితాలు ఎన్నటికీ ఉంటాయి. కావున ఏ విద్యార్థి ఆందోళనకు లోను కాకుండా గెలుపోటమిలు సహజంగా తీసుకోవాల్సిన విషయాలని ఎన్హెచ్ఆర్సీ కోరుకుంటుందని ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర కోరారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ రేపు ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనం పాటించి విద్యార్థులకు ప్రత్యేక ధైర్యాన్ని సూచించాలని తాను కోరారు. ఓటమి గెలుపుకు తొలిమెట్టు అనే సారాంశాన్ని మరువవద్దని, విద్యార్థులు ధైర్యంతో పాస్ అయినా ఫెయిల్ అయినా తమ మంచికే అని భావించాలని, ఫెయిల్ అయ్యే విద్యార్థులు రాబోయే పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్రతో పాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు తమ్మినేని వీరయ్య గుప్తా, నరేందర్ చండలియా, డాక్టర్ లింగగౌడ్తో పాటు నగర కమిటీ జిల్లా అధ్యక్షులు జ్యోతి, నరేందర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక సందర్భం చెప్తాను. గుడి ముంగట ఒక కొబ్బరికాయ కొట్టే రౌతు ఉంటుంది. ఆ రౌతుకు మాటలు వస్తే అది ఒక మాట చెప్తుంది. ఏమని? నేను గుడి ముంగట కొబ్బరికాయలు కొట్టే రాయినైనాను, కానీ నేను ఆ శిల్పి కొట్టే దెబ్బలు కొంచెం నేను భరిస్తే నేను ఇవాళ పూజలు అందుకుంటుంటిని. నేను ఆ రోజు ఆ దెబ్బలు తాళలేక ఇలా ఉన్నాను. ఇప్పుడు నన్ను రోజు కొడుతున్నారే, నా బాధ ఎవరు చెప్పుకోను అని అంటుంది. అలాగే విద్యార్థుల భవిష్యత్తు కూడా అదే. ఉపాధ్యాయులు కొడుతున్నారు, తల్లిదండ్రులు దండిస్తున్నారు కానీ కాదు, ఇప్పుడు దండించడమే బెస్ట్. ఈరోజు ఉపాధ్యాయుల చేతిలో మీరు దెబ్బలు తినకపోతే రేపు పోలీసుల చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. తస్మత్ జాగ్రత్త. ఎప్పుడైనా విద్యార్థులు తల్లిదండ్రి మాట వినండి, ఉపాధ్యాయుల మాటలు వినండి. మీ భవిష్యత్తు మీ ఉజ్వలంగా బాగా. ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో కురుమకుల దైవమైన బీరప్ప కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లిలో బీరప్ప కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఒగ్గు కళాకారులతో, డోలు చప్పులతో, బోనాలతో, ఈరోజు గోల్ర మేకలతో బీరప్ప దైవానికి ఒగ్గు కళాకారులు గావుతో స్వామివారికి అర్పించి, గ్రామంలో ఉన్న మహిళలు మంగళహారతులతో స్వామివారికి హారతులు అర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపా కటాక్షం అందరికీ కలగాలని గ్రామ పెద్దలు కోరారు. కళ్యాణోత్సవంలో గ్రామ ప్రజలకు చుట్టుపక్కల వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హార్ట్ సర్జరీ కోసం 2,25,000 ఎల్ఓసి కాపీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన నస్రీన్ బేగం, వైఫ్ ఆఫ్ అహ్మద్ హార్ట్, సంబంధిత వ్యాధితో బాధపడుతూ హార్ట్ బైపాస్ సర్జరీ అవసరమై నిమ్స్ హాస్పిటల్లో చేరడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారికి చికిత్స కొరకు 2,25,000 రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈరోజు హైదరాబాద్లోని నివాసంలో బాధితునికి ఎల్ఓసి కాపీ అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యేకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నగరంలోని కంఠేశ్వర్ అంగన్వాడీ కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్ ఘనంగా నిర్వహించారు. పోషణ మాసం వారోత్సవాలలో భాగంగా నిజామాబాద్ పట్టణంలోని కంఠేశ్వర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతూ అంగన్వాడీలలో ప్రతిరోజు గర్భిణీలకు, పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారని, రక్తహీనత రాకుండా పిల్లల ఎదుగుదల కోసం మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారని, సీజన్ ఫుడ్ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, యోగా సాధన చేయడం ద్వారా నార్మల్ ప్రసవాలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. యోగా డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ నిత్యం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని, యోగాతో నిత్య ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. తర్వాత యోగ శిక్షకురాలు నమ్రత నార్మల్ డెలివరీ కోసం అవసరమైన యోగా ఆసనాలు వేసి చూపించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు న్యావనంది పురుషోత్తం, ఉన్నప్రసాద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని, యోగ శిక్షకులు విజయభాస్కర్, రాజేందర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మినరల్స్లోనే ఐరన్ వస్తుంది, మెగ్నీషియం, కాల్షియం, కాపర్, సెలీనియం, మ్యాంగనీస్ అన్నీ కూడా ఉండాలి ప్రతి ఒక్కటి. ఇవన్నీ కెమిస్ట్రీలో చదువుకున్నాయి, ఇవన్నీ బాడీకి అవసరం. అందుకే మనకు ఆయుర్వేదంలో యథాపిండే తదాపిండే పంచభౌతికాలు, ప్రపంచంలో పంచభౌతికాలు ఏవైతే కనబడితే అవన్నీ కూడా శరీరంలో ఉండాల్సింది. శరీరం వచ్చిందే అక్కడ. కాబట్టి పంచభౌతిక సిద్ధాంతం మనం నిజామాబాద్లో సోమవారం మంత్రులు నిర్వహించింది రైతు మహోత్సవం కాదని, రైతులను నిలువునా ముంచిన వంచన దినోత్సవం అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న మోసాలపై ప్రకృతి కూడా కన్నెర చేసిందని జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. కట్టుకథలతో నిజామాబాద్ జిల్లా రైతుల చెవులో పువ్వులు పెట్టడానికి వచ్చిన మంత్రుల హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలి వారికి రైతుల పక్షాన ఆగ్రహంతో కూడిన నిరసన స్వాగతం పలికిందని ఆయన వ్యాఖ్యానించారు. అసలు అన్నదాతలకు ఏం ఒడగబెట్టారని ఈ రైతు మహోత్సవం అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు వచ్చింది సాయం చేయడానిక, గాయం చేయడానిక అని నిలదీశారు. వేదిక కూలిపోవడం కాంగ్రెస్ మంత్రులకు కాలం కొట్టిన చెంపదెబ్బగా జీవన్ రెడ్డి అభివర్ణించారు. నిజామాబాద్ రైతు మహోత్సవం పేరుతో అబద్ధాల మూత మోగించడానికి వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులు రైతులకు చేస్తున్న మోసాలపై ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులను పండబెట్టారు, పంట భూములు ఎండబెట్టారు, రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, 24 గంటల కరెంట్ సరఫరాకు గండి కొట్టారు, ఇస్తామన్న బోనస్లు ఇవ్వకపోగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి పండించిన పంటలనే కొనే దిక్కులేదు, గిట్టుబాటు ధరలు కూడా దక్కడం లేదు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో స్వనియోగం చూసిన అన్నదాతలను 16 నెలల రేవంత్ సర్కార్ వెన్ను విరిసింది. ప్రకృతే కాదు, త్వరలోనే రైతులే వెంటబడి కాంగ్రెస్ను పరుగులు పెట్టిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తగిలి గాలిలో కలిసిపోతుందని జీవన్ రెడ్డి నిపులు చెరిగారు. నగరంలోని సీతారాం నగర్ కాలనీలో బంగారు మైసమ్మ దేవాలయంలో యంత్ర విగ్రహ స్థిర ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని సీతారాంనగర్ కాలనీలో బంగారు మైసమ్మ దేవాలయంలో యంత్ర విగ్రహ స్థిర ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ, ధ్వజారోహణం, దీపారాధన, యాగశాల ప్రవేశం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు మహాన్న ప్రసాద వితరణ చేశారు. సొసైటీ వారి ఆధ్వర్యం లోపల బంగారు మైసమ్మ దేవాలయము నిర్మాణం జరిగింది. ఆ అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన నేటి నుండి 3 రోజులు ఈ కాలనీవాసులు, భక్తులు, కమిటీ సభ్యుల యొక్క సహకారం చేత దేవాలయం నిర్మింపజేసి ప్రతిష్టాపన కార్యక్రమాలు నేటి నుండి 3 రోజులు బ్రహ్మాండంగా నిర్వహించుకోవటం అనేటువంటి జరుగుతుంది. భక్తుల యొక్క, కమిటీ సభ్యుల యొక్క సహకారం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు ప్రాతకాలం గణపతి పూజ, స్వస్తివాచనము, అఖండ దీపారాధన, గోపూజ, పుణ్యవాచనము, యాగశాల ప్రవేశము, మంటపారాధన తదితర కార్యక్రమాలన్నీ కూడా ప్రాతకాలం నిర్వహించుకున్నాము. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. జనరల్ ట్రాన్స్ఫర్ సీనియర్ సివిల్ జడ్జ్ ఈ రాత్రి హైడ్కు బదిలీ చేయబడ్డారు. ఆయనను కలిసి రాబోయే ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. డి సుదర్శన్ రావు, పి విమలారాణి, డి విశ్వక్సేన్ రాజ్, ప్రవీణ్, ముష్కుడు గంగాధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం రోజున నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అమ్మవారిని దర్శించుకుని దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థానాధికారులు, వైదిక బృందం ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు ఓటేసినందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇది రైతు ప్రభుత్వం. నిజామాబాద్ రైతు మహోత్సవంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ప్రాణహిత చేవెళ్ల 21-22 ప్యాకేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలి. రైతు మహోత్సవంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విజ్ఞప్తి. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా బంగారం ధరకు మళ్లీ రెక్కలు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 99,600 రూపాయలు. వెండి కిలోకు 98,000కు చేరుక. నిజామాబాద్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందో బీజేపీ ఎంపీ అరవింద్ చెప్పాలి. నిజామాబాద్ రైతు మహోత్సవంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పసుపు పంటకు మద్దతు ధర వస్తేనే ఆ రైతు తలెత్తుకొని ఉండగలడు. నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. నిజామాబాద్ రైతు మహోత్సవంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.
దుమ్ము రేపిన నిజామాబాద్లో గిరిరాజ్ కళాశాలలోని రైతు మహోత్సవం. అధికారులపై మంత్రుల అసహనం. హెలికాప్టర్ గాలికి కొట్టుకుపోయిన స్వాగత తోరణాలు, టెంట్లు. బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉంది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి రైతన్నల పట్ల చిన్న చూపు చూడొద్దు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహించిన రైతు మహోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. గత 10 ఏళ్లలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు కేసీఆర్ నష్టపరిహారం ఇవ్వలేదు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహించిన రైతు మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపణ. తెలంగాణలో బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ అరవింద్. రైతు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచే దిశలో వ్యవసాయ అధికారులు ఆలోచించాలి. నిజామాబాద్ రైతు మహోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచన. ఎంచా మహారాష్ట్ర దారిలో గంజాయి ముఠాను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. నిజామాబాద్లో మీడియాతో వివరాలు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ అధికారి సోమిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.